నమస్తే అండి. నా పేరు చైతన్య దేవ్. నేను సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి పాలిటీ సబ్జెక్టు, అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ సబ్జెక్టు డీల్ చేస్తాను. అదేవిధంగా ఉస్మానియా తెలంగాణ ఈ యూనివర్సిటీస్కి రీసోర్స్ పర్సన్గా కూడా ఉన్నాను. అదేవిధంగా నమస్తే తెలంగాణ ఉద్యోగ సోపానం ఈ పత్రికలు మరియు దినపత్రికల్లో ఒక ఫ్రీలాన్స్ రైటర్గా కూడా ఉన్నాను. సో ఇది గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అండి. గ్రూప్ 2లో పాలిటీ విభాగానికి సంబంధించినటువంటి సిలబస్. ఈరోజు మనం ఈ క్లాస్ సంబంధించి గ్రూప్ 2లో పాలిటీ విభాగంలో సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్స్లో ఏ అంశానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, మొత్తం మనం కూలంకషంగా పరిశీలిద్దాం. గ్రూప్ 2లో 450 మార్కులకు కాను దాంట్లో 3 పేపర్లు ఉన్నాయండి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఇండియన్ పాలిటీ, దాంతోపాటు తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా పేపర్ 3కి సంబంధించి ఇండియన్, దాంతోపాటు తెలంగాణ ఎకానమీ, ఈ అంశాలన్నీ కూడా మన గ్రూప్ 2 విభాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్. దీనికి సంబంధించి పాలిటీలో 75 మార్కులు మనకి పాలిటీ విభాగానికి కేటాయించడం జరిగింది. పాలిటీ సబ్జెక్టుకు సంబంధించి గ్రూప్ 2లో మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లలో ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే, దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ మనం గమనిస్తే ప్రవేశిక, ప్రియాంబుల్, అదేవిధంగా రెండో టాపిక్ భారత రాజ్యాంగ లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం, రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ ప్రాథమిక విలువలు. ఇది గ్రూప్ 2 పాలిటీ విభాగానికి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అండి. అదేవిధంగా రెండో చాప్టర్లోనేమో కేంద్ర రాష్ట్ర శాసన మరియు పాలనా సంబంధాలు, న్యాయ వ్యవస్థ. మూడో చాప్టర్లో సమాజ వికాస ప్రయోగం, 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు. నాలుగో చాప్టర్ ఏమో సంక్షేమ యంత్రాంగం. ఐదో చాప్టర్ ఏకసభ ద్విసభ విధానం, జవాబుదారీ సంక్షేమం. ఇది గ్రూప్ 2 సిలబస్. దీంట్లో ఒక్కొక్క చాప్టర్లో ఉన్నటువంటి ఒక్కొక్క టాపిక్ని గురించి అభ్యర్థులు పూర్తి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రవేశిక. ప్రవేశిక అంటే ఏంటి అంటే, ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి ఒక ముందు మాట వంటిది. ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు నాని ఫాల్కీవాలా అనేటువంటి నిపుణుడు. అంటే ఒక అభ్యర్థి పాలిటీ సబ్జెక్ట్ మీద అవగాహన ఏర్పడాలి అంటే మొదట ప్రవేశికను పూర్తిగా కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ప్రవేశిక అర్థం అయినట్టయితే ప్రవేశికను బేస్ చేసుకొని మిగతా రాజ్యాంగం అంతా కూడా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఈ ప్రవేశిక ఎలా ప్రారంభమవుతుంది అంటే, భారత ప్రజలమైన మేము అని స్టార్ట్ అవుతుంది. భారత ప్రజలమైన మేము అని స్టార్ట్ అవుతుందండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా స్థాపించాలని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోనూ, భావ ప్రకటనలోనూ, నమ్మకంలోనూ, విశ్వాసంలోనూ, ఆరాధనలోనూ స్వేచ్ఛను, హోదా మరియు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించి వ్యక్తి గౌరవాన్ని కాపాడి ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26వ తేదీన రూపొందించి
చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం అని ముగిస్తుంది. మొత్తం ప్రవేశిక ఇది. ఈ ప్రవేశికలో ఉన్న మనం ఇంతసేపు మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా ఒక్కొక్క అంశం గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. సో ప్రవేశికలో మనకి మొదటి అంశం ఏంటంటే భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది అనేది మొదటి అంశం అండి. భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది అంటే భారతదేశంలో సార్వభౌమాధికారం ప్రజలకు ఉంటుంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో సార్వభౌమాధికారం గల సంస్థ ఏది అంటే భారతదేశంలో సార్వభౌమాధికారం గల సంస్థ పార్లమెంటు. ఇది ప్రవేశికకు సంబంధించి మొదటి అంశంగా మనం చెప్పవచ్చు. ప్రవేశికలో రెండవ అంశం ఏంటి అంటే రాజ్య ఆదర్శాలు. రాజ్య ఆదర్శాలు అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పాలిటీ సబ్జెక్ట్లో రాజ్యము అంటే దేశమని లేదా ప్రభుత్వం అని అర్థమండి. రాజ్య ఆదర్శాలు ఏమేమి ఉన్నాయి అని అంటే దీంట్లో అనేక రకాల పదాలు ఉన్నాయి. ఇవన్నీ రాజ్య ఆదర్శాలుగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క పదం గురించి అభ్యర్థి ఒక కూలంకుషమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి. రాజ్య ఆదర్శాల్లో ఏమేమి ఉన్నాయి అనేది గమనిస్తే దాంట్లో అంతర్లీనంగా అనేక అంశాలు ఉన్నాయండి. రాజ్య ఆదర్శాల్లో ఒకటి సర్వసత్తాక, రెండో పదం సామ్యవాద, లౌకిక. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. చివరి పదం సమైక్యత, సమగ్రత. ఇవి రాజ్య ఆదర్శాలు. ఇవి ప్రవేశికలో రాజ్య ఆదర్శాలండి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమైక్యత, సమగ్రత. ఇవి రాజ్య ఆదర్శాలు. రాజ్య ఆదర్శాల తర్వాత ప్రవేశికలో రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశాలు అనేది మరొక అంశం అండి. రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశాలు ఏంటి అంటే అవి ఒకటి న్యాయం, జస్టిస్. రెండవది స్వేచ్ఛ, లిబర్టీ. మూడవ అంశం సమానత్వం, ఈక్వాలిటీ. నాలుగో అంశం సౌభ్రాతృత్వం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నెక్స్ట్ అంశం వ్యక్తి గౌరవం. ఇవి రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశాలు. ప్రవేశికలో ఇక చివరి అంశం ఏంటంటే భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ తేదీ. భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ తేదీ ఏంటి అంటే 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. ప్రవేశికలో వాడబడ్డటువంటి ఈ 4 అంశాల గురించి కూలంకషంగా తెలుసుకున్నట్టయితే తర్వాత రాజ్యాంగాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రవేశికలో మొదట మనం రాజ్య ఆదర్శాలు అనే అంశం చూసామండి. రాజ్య ఆదర్శాల్లో మొదటి పదం ఏంటి అంటే సర్వసత్తాక అన్నాం. ఈ సర్వసత్తాక అనే విషయాన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. సర్వసత్తాక అనే పదాన్ని మనం గమనిస్తే సర్వసత్తాక అనే దానికి ఇంకా తెలుగులో ఇంకా సింప్లిఫై చేసినట్టయితే సర్వసత్తాక అంటే సార్వభౌమ అని అర్థం అండి. సర్వసత్తాక అనే పదం సావరిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిందండి. సావరిన్ అనేటువంటి ఇంగ్లీష్ భాషా పదానికి తెలుగు అనువాదం సర్వసత్తాక అని చెప్తాం. సో సర్వసత్తాక అంటే ఏంటి అంటే ఎదురులేని, తిరుగులేని, ప్రశ్నించలేని అధికారాన్ని సార్వభౌమ అధికారం అంటాం. సర్వసత్తాకనే సార్వభౌమ. ఇక్కడ ఈ సార్వభౌమను మనం ఎలా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో సార్వభౌమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రజలకు అనుకున్నాం. భారతదేశంలో సార్వభౌమాధికారం గల సంస్థ ఏది అంటే పార్లమెంటు. సో ఈ సార్వభౌమాధికారం కూడా మళ్ళీ 2 రకాలండి. ఒకటేమో అంతర్గత సార్వభౌమాధికారం, ఇంటర్నల్ సావర్నిటీ. రెండవది బహిర్గత సార్వభౌమాధికారం, ఎక్స్టర్నల్ సావర్నిటీ. అంతర్గత, బహిర్గత. అంతర్గత సార్వభౌమాధికారం అంటే ఏంటి అంటే
భారత భూభాగం లోపల పార్లమెంట్కు ఉండేటువంటి అధికారం. అంటే భారత భూభాగం లోపల పార్లమెంట్ చేసేటువంటి చట్టాలని దేశంలో ఉండేటువంటి ప్రజలు కానీ సంస్థలు కానీ ప్రశ్నించకూడదు అని చెప్తున్నదే అంతర్గత సార్వభౌమాధికారం. అంటే బహిర్గత సార్వభౌమాధికారం అంటే భారత భూభాగం వెలుపల అని అర్థం చేసుకోకూడదు. బహిర్గత సార్వభౌమాధికారం అంటే ఇతర దేశాలతో సమాన హోదా, భారతదేశం ఇతర దేశాలతో సమాన హోదాను కలిగి ఉంటుంది అని చెప్పేది బహిర్గత సార్వభౌమాధికారం. ఇక్కడ అంతర్గత సార్వభౌమాధికారం, బహిర్గత సార్వభౌమాధికారం అనే రెండు అంశాలు చూసిన తర్వాత అంతర్గత సార్వభౌమాధికారంలో భాగంగా భారతదేశంలో పార్లమెంటు చేసిన చట్టాలను దేశంలోని ప్రజలు కానీ సంస్థలు కానీ ప్రశ్నించకూడదు. అంటే పార్లమెంటు ఎలాంటి చట్టాలైనా చేయొచ్చా, పార్లమెంటు ఏం చేసినా చెల్లుతుందా అంటే అది సమంజసం కాదండి. ఎందుకంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం గల సంస్థ అయినప్పటికీ ప్రజాస్వామ్యానికి అదేవిధంగా ప్రజల హక్కులకు భంగం కలిగించే చట్టాలు పార్లమెంటు చేసినట్టయితే అలాంటి చట్టాలు చెల్లవు అని చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది. న్యాయ వ్యవస్థకు పార్లమెంటు అప్రజాస్వామిక చట్టాలు చేస్తే అలాంటి చట్టాలు చెల్లవు అని చెప్పే అధికారం ఉంది. కాబట్టి భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం గల సంస్థ అయినప్పటికీ పార్లమెంటు అపరిమితమైనటువంటి అధికారాలు కలిగి లేదు. పార్లమెంటు చేసేటువంటి చట్టాలని ప్రశ్నించేటువంటి అధికారం, ఒకవేళ అది తప్పైతే తప్పని చెప్పే అధికారం సుప్రీంకోర్టు ఉంది అని గమనించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదో ఒక ప్రభుత్వ అంగం మోనార్క్ అయిపోకూడదు. అంటే అన్ని అధికారులు ఒక్కరి దగ్గరే ఉన్నట్టయితే వాళ్ళు నియంతగా మారే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో పార్లమెంటుకు అలా నియంతగా మారే అవకాశం లేదు, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా నియంతగా మారే అవకాశం లేకుండా ఈ అధికార విభజన అనేది చేయడం జరిగింది. బహిర్గత సార్వభౌమాధికారంలో భాగంగా ఇంకా మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే 1949లో భారతదేశం కామన్వెల్త్లో సభ్యత్వం తీసుకుంది. కామన్వెల్త్లో సభ్యత్వం తీసుకున్నప్పుడు అప్పుడు మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏమని ప్రకటించాడంటే, అవసరమైతే మేము కామన్వెల్త్లో సభ్యత్వాన్ని అయినా వదులుకుంటాం కానీ భారత సార్వభౌమాధికారాన్ని త్యాగం చెయ్యము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ 1947 మనం అనేక సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో, బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల ఆ ప్రభావం వల్ల మళ్ళీ మనం కామన్వెల్త్లో సభ్యత్వం తీసుకున్నప్పుడు బ్రిటన్ మన మీద ఏమన్నా డామినేట్ చేస్తుందేమో అని భావించి ఇలా చెప్పడం జరిగింది. కామన్వెల్త్ అంటే ఏంటి అంటే బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందినటువంటి దేశాల కూటమి. దాంట్లో బ్రిటన్ కూడా సభ్య దేశం. కాబట్టి ఎవరు మన మీద డామినేట్ చేయకూడదనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ఆ విధంగా ప్రకటించారు. దీని మీద ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందంటే, భారతదేశాన్ని బ్రిటిష్ రాణి సందర్శించినప్పుడు ఎవరి హోదా ఉన్నతంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎవరి హోదా ఉన్నతంగా ఉంటుంది అంటే భారత రాష్ట్రపతి హోదా ఉన్నతంగా ఉంటుంది అన్నది ఆన్సర్ అవుతుందండి. బ్రిటిష్ రాణి హోదా ఉన్నతంగా ఉండదు. ఎందుకంటే భారతదేశం సార్వభౌమాధికారం గల సంస్థ కాబట్టి. ఇది సర్వసత్తాక. ప్రవేశికలో వాడబడినటువంటి రాజ్య ఆదర్శాల్లో మొదటి అంశం మనం చూసాం సర్వసత్తాక. రెండవ పదం ఏంటి అంటే సామ్యవాద, సోషలిజం. సామ్యవాదము అంటే వాస్తవిక అర్థం పేద ధనిక వర్గాలు లేని సమాజం. సోషలిజం మీన్స్ ఎలిమినేషన్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ వేరియేషన్. సామ్యవాదం అంటే పేద ధనిక వర్గాలు లేని సమాజం అని అర్థం. ఈ సామ్యవాదానికి సంబంధించి భారతదేశం సామ్యవాద రాజ్యమా అంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద అనే పదం ఉంది కాబట్టి భారతదేశం సామ్యవాద రాజ్యమే అని అర్థం చేసుకోవాలి. మరి సామ్యవాద అంటే పేదధనిక వర్గాలు లేని సమాజం కదా, భారతదేశంలో పేదధనిక వర్గాలు ఉన్నాయి కదా అంటే భారత రాజ్యాంగం